హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు అయితే ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మీ అందరూ బాగుండాలని భగవంతుని ఎప్పుడు కోరుకుంటానండి. తిరుపతిలో పురటాసి శనివారాలు స్టార్ట్ అయ్యాయి కదండి. అందులో మొదటి శనివారం అయితే నేను 7 శనివారాలు వ్రతం అయితే స్టార్ట్ చేసుకున్నానండి. అది పూజ మీతో షేర్ చేసుకుందామని చిన్న బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. పురటాసి శనివారాలు ఈ ఇయర్ 4 వచ్చాయండి. అది ఎప్పుడెప్పుడు అంటే సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 28, అలానే అక్టోబర్ 5, అలానే అక్టోబర్ 12 అండి, విజయదశమి రోజు. ఈ 4 శనివారాల్లో ఏదో ఒక్కటైనా మీరు చేసుకోండి. ఒక్కటైనా చేస్తే చాలా మంచిది. అలానే నేనైతే ఈరోజు పొద్దున్నే లేచి ఈ శనివారం 7 శనివారం వ్రతం స్టార్ట్ చేశానండి. ముందుగా పూజ మందిరాన్ని అంతా సిద్ధం చేసుకొని శుభ్రం చేసుకొని ఇలా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్న ఫోటోని అయితే పెట్టుకున్నానండి. దానిపైన కొంచెం పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, అక్షింతలు, అలానే జవ్వాది కొంచెం వేసానండి. మంచి సువాసన వస్తుంది. పచ్చకర్పూరం అయితే కంపల్సరీ వేస్తే ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా, అలా అని అయితే కొంచెం వేసాను. ఈ విధంగా అయితే ఇలా అలంకరించుకున్నాను. తులసి ఆకు మాలతో, పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నాను. అలాగే పిండి ప్రమిద కూడా కావాలండి 7 శనివారాల వ్రతంకి కంపల్సరీ. ఈ పిండి ప్రమిద మనలో ఎవరైనా తెలియని వారు ఉంటే మన వ్లాగ్స్ చూస్తే తెలుస్తుందండి, ఉంది. అలానే ఈ పిండి ప్రమిద తయారు చేసుకొని దానికి నామం కూడా పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇలా నామం పెట్టుకున్నాక ఒక్కొక్క ఒత్తి 7 ఒత్తులు చేసుకొని అందులో వేయాలండి. ఒక్కొక్క ఒత్తి 7 ఒత్తులు చేసి అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ పెట్టుకోవాలి. అలానే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఈ దీపం నూనె వాడితే చాలా బాగుంటుంది. అలానే ఈ విధంగా ఫస్ట్ శనివారం అయితే నేను మొదలు పెట్టుకున్నాను 7 శనివారాల వ్రతంకి. చూశారు కదా, ఈ విధంగా శంకుచక్ర దీపాలతో తులసి మాల అయితే నాకు దొరకలేదు, లూజ్గా దొరికింది. ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. అలానే ఏకహారతితో దీపం వెలిగించుకొని ముందుగా విఘ్నేశ్వరుని అయితే పూజ చేసుకున్నానండి. దీపం పెట్టినాక విఘ్నేశ్వరుని పూజ చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవికి పూజ చేసుకున్న 7 శనివారాల వ్రతంకి. ఈ వ్రతం చేసేటప్పుడు 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం ఒకటి చదువుకోవాలి. అలానే గోవిందనామాలు అయితే చదువుకోవాలి. ఒకవేళ అలా చదవలేని వారు ఉంటారు కదా, గూగుల్లో అవైలబుల్ ఉన్నాయి కదా, ప్రతిదీ ఉన్నా అందులో కూడా వినొచ్చండి. వాళ్ళు చెప్తుంటే మనం కూడా చెప్పుకోవచ్చు. నేను ఇలా దీపం పెట్టిన వెంటనే నాకైతే ఒక మంచి జరిగిందండి. అది ఏంటి అంటే స్వామివారు పైనుంచి పువ్వు పడిందండి. చూడండి, చాలా మంచిగా అనిపించింది. ఆ పువ్వు పడటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా పడిన వెంటనే నాకు మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విధంగా ఏకహారతితో దీపం పెట్టుకొని దీపం నైవేద్యాలన్నీ సమర్పించుకొని విఘ్నేశ్వరుని ప్రార్థించుకొని ముందుగా, తర్వాత వెంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రం, అలానే గోవిందనామాలు, తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే ఇంకా మంచిదండి. నేనైతే 3 ఎప్పుడు చదువుకుంటా, ఎప్పుడు చూసారా, నాకు చాలా మంచిగా అనిపించింది. దీపం అన్నీ వేసినాక వెంటనే పువ్వు పడడం. అలానే ఇలా నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసిన వాళ్ళు 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు ఈ 3 ఎప్పుడు చదువుకుంటానండి. నేను ఈ పూజ చేసేటప్పుడు ఏ తప్పులైనా చేస్తే నన్ను క్షమించమని లెంపలు అయితే వేసుకుంటానండి. అలానే మీరు కూడా నన్ను క్షమించండి, ఏ తప్పులు చేసినా. నాకు తెలిసినంతలో వచ్చినంతలో అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను. 7 శనివారాల వ్రతం ఇలా 6 శనివారాలు అయితే చేసుకోవాలి. ఈ విధంగా 7వ శనివారం అయితే ఒక్కొక్క పిండి ప్రమిదలో 7 ఒత్తులు వేయాలండి. ఒక్కొక్క ఒత్తి 7 ఒత్తులుగా 7 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఒక్కొక్క దీపంలో అయితే వేసుకొని పెట్టాలి. ఆ బ్లాగ్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అలానే అయ్యవారు వడ్డీ కాసులు వారు కాబట్టి
7 దీపాలతో పాటు ఇంకొక దీపం కూడా పెట్టాలి. మొత్తం టోటల్గా 8 దీపాలు పెట్టాలి. అలానే 7 శనివారాలు కాకుండా వడ్డీ శనివారం కూడా చెల్లించాలండి. వడ్డీ కాసులు కూడా కాబట్టి వడ్డీ శనివారం కూడా 8వ శనివారం ఇలా చేయాలి. 7 శనివారాల రోజైతే ఉద్యాపన ఉంటుంది. చాలా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది. అలానే ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. అందరూ హ్యాపీగా ఉండాలని భగవంతుడిని ఎప్పుడు కోరుకుంటానండి. బాయ్.